దీన్ని చాలామంది జంతికలని కూడా అంటారండి. కానీ మా సైడ్ అయితే మేము మురుకులు అంటాము. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారు. అలాగే చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతలతో చేశారంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని అయితే 6 గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. బయట తెచ్చిందైతే కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది. ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే ఒక గ్లాస్ తక్కువ అవుతుందండి. ఇది కొంచెం లైట్గా చేతితో పట్టుకుంటే హీట్ అయ్యే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్లో 2 గ్లాసులు పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నానండి. 3 గ్లాసులకి 1 గ్లాస్ చొప్పున ఇక్కడ నేను 6 గ్లాసులకి 2 గ్లాసులు పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. 3 స్పూన్లు కారం, 3 స్పూన్లు సాల్ట్ వేసుకొని అలాగే 1 కప్పు వరకు నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చండి. తర్వాత బటర్ లేదా ఆయిల్ ఈ విధంగా హీట్ చేసుకొని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 6 గ్లాసులు బియ్య పిండికి 6 గ్లాసులు వాటర్ అయితే వేడి చేసుకొని ఈ విధంగా పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండి కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ చూసారా 1 గ్లాస్ వరకు వాటర్ అయితే మిగిలింది. అదే బయట పిండి అయితే కన్నా 6 గ్లాసులు కరెక్ట్గా సరిపోతుందండి. మనకి మురుకులు చేసుకోవడానికి ఈ విధంగా బయట అచ్చులు దొరుకుతాయి కదా, అందులో పిండి వేసి మురుకుల్లాగా పిండుకొని ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. మనము ఆయిల్లో వేసినప్పుడు ఈ విధంగా బబుల్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ బబుల్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మనము పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా వస్తేనే మనకి బాగా క్రిస్పీగా లోపల వరకు బాగా ఫ్రై అయిందని. చూసారు కదా, మురుకులు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా చేశానంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.